ఆంధ్ర, తెలంగాణ, ప్రపంచవ్యాప్తమైన రాజకీయాలు, ఇతర అంశాలు. ఏ టాపిక్ మాట్లాడినా అన్నారు అంటే జరిగి తీరాల్సిందే అన్నట్లు ఉంటాయి. మన ఆధ్యాత్మిక గురువు, ప్రవచనకర్త రాఘవ శర్మ సార్ మాటలు. మరి ఈరోజు ప్రస్తుత రాజకీయాల్లో ఒక ముఖ్యమైన కొన్ని టాపిక్స్ మీద గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు, బాగున్నారు? శుభాశీస్సులమ్మ. సీతమ్మ కొడుకు, నారసింహుడి బిడ్డ, ఇది చాలు. సో గొప్ప గొప్ప వాటికి నేను ఇంకా అంత స్థాయి నేను సంపాదించలేదు. అది ఎప్పటికవుతుందో కూడా తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు మీ యొక్క సందేహాలని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తూ నాన్న ఆశీస్సులతో అన్నీ తెలియపరుస్తా. గురుగారు, కాళేశ్వరం విషయంలో ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా కేసీఆర్ మీద కానీ హరీష్ రావు మీద కానీ చర్యలు తీసుకోలేము అని హైకోర్టు చెప్పింది. మొత్తానికైతే కొంత ఊరట లభించింది. సో నెక్స్ట్ నిజంగా అసలు మీ ఉద్దేశం ప్రకారం అక్కడ అవినీతి జరిగిందా, వీళ్ళకు శిక్ష పడే అవకాశం ఉందా? మీ మాధ్యమంలోనే కొన్ని నెలల క్రితం మీ పల్లవి టీవీ ద్వారా నన్ను అడిగింది కూడా మీ పల్లవి టీవీ వాళ్ళే. నేను ఫస్ట్ తెలియపరిచింది కూడా పల్లవి టీవీకే. పల్లవి టీవీ ద్వారానే తెలియపరిచా, కాళేశ్వరం విషయంలో కేసీఆర్ వెంట్రుక ఓడదు. కావాలంటే మీరు గతంలోకి వెళ్ళి నా ఇంటర్వ్యూస్ చూసుకోవచ్చు. ఈ విషయంలో ఖచ్చితంగా కేసీఆర్ ఆ వ్యక్తి గెలిచి తీరుతాడు, ఏమీ కాదు. ఇవన్నీ దాన్ని ఏమంటారు, ఉడత ఊపులు ఏదో అంటారు, ఒక సామెత ఉంది. ఏదో ఒక రకంగా అన్పాపులర్ చేసి ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతాయి తప్ప ఆ వ్యక్తికి మాత్రం మలినం అంటదు, బయటపడతాయి. ఇప్పుడు సహజంగా ప్రతి ప్రభుత్వంలోనూ కొన్ని లోపాలు ఉంటాయి, కొన్ని విధానాలు ఉంటాయి. ఆ లోపాలే అవినీతి అని బాహ్య ప్రపంచానికి చూపిద్దాము అనుకుంటే దానంత మూర్ఖత్వం ఇంకొకటి లేదు. మరి గడచిన ఈ 2 ఏళ్లలో కొన్ని టన్నల్స్లో కొంతమంది చనిపోయారు. అంటే ఎవరన్నా కావాలని చేశారా? కాదు కదా. అలాగే కాళేశ్వరం విషయంలో ఏవైతే ఆ కన్స్ట్రక్టెడ్ విషయంలో అవకతవకలు జరుగుతాయి, అవి ఇంజనీర్ల వల్ల కావచ్చు, మనుషుల వల్ల కావచ్చు, జరుగుతాయి. అందులో జరగలేదు అంటానికి లేదు. కానీ దానికి అవినీతి రంగు పులిమి తెలంగాణ జాతిపితగా పేరు తెచ్చుకున్నటువంటి కేసీఆర్ గారిని అనడం ధర్మబద్ధం కాదు. ఏమీ కాదమ్మా, ఆయన చక్కగా హ్యాపీగా ఉంటారు, ముందుకెళతారు. మళ్ళీ మీరందరూ పాత కేసీఆర్ని చూస్తారు. ఇప్పుడు జీవన్ రెడ్డి కూడా వెళ్ళి మళ్ళీ కేసీఆర్ హక్కున చేరారు. సో దీని గురించి ఏం చెప్తారు? అంటే నిజంగా ప్లస్ అవుతుందా? ఒక్క జీవన్ రెడ్డి కాదమ్మా, రానున్న రోజుల్లో నేను ఉగాదికి ముందు అనుకుంటాను మీ ద్వారా మరికొంతమంది ద్వారా తెలియపరిచాను, శ్రీరామనవమి తర్వాత తెలంగాణ పాత కేసీఆర్ని చూస్తుంది అని తెలియపరిచాను. నాకు చాలా మంది మొన్న ఏదో సభ జరిగింది, ఆ సభలో మళ్ళీ మేము మా పాత సార్ని చూస్తున్నాము, పాత సార్ మాట్లాడిన విధానం ఉంది, మా సార్ మళ్ళీ తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యారు, మీ మాట కరెక్ట్ అయింది గురువు గారు అని చాలా మంది చెప్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, జీవన్ రెడ్డి లాంటి గొప్ప సీనియర్ రాజకీయవేత్త ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు అంటే తాను ఎంత బాధకి లోనయ్యి, ఎంత మానసిక క్షోభకి లోనయ్యి, ఎంత ఒత్తిడికి లోనైతే ఈ వయసులో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. మీరు చూస్తారు, ఇప్పుడు కాదు ఇంకో సంవత్సరం ఆగండి, ఎంతమంది ఈ బీఆర్ఎస్ అనబడేది ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభావాన్ని సంపాదించుకుంటుంది. మళ్ళీ ఎన్నికల సమయానికి టీఆర్ఎస్గా మలుపు తిరుగుతుంది. ఆ సమయానికి ఎంతమంది మళ్ళీ అందులోకి వస్తారో మీరు చూస్తారు. ఒకళ్ళు కాదమ్మా, ఒక జీవన్ రెడ్డి గారు కాదు, కొంతమంది శాసనసభ్యులు వస్తారు, కొంతమంది మాజీలు వస్తారు, కొంతమంది సర్పంచ్లు వస్తారు, కొంతమంది ఈ మేయర్లు, ఈ కొంతమంది ఎవరైతే ఉన్నారో తిరిగి మళ్ళీ గూటికి చేరుకుంటారంతా. ఖచ్చితంగా జరుగుతుంది. అది నా వ్యక్తిగత సందేహం గురించి మీరు అంచనా వేయడంలో వాళ్ళ జాతకం, ఇప్పుడు కేసీఆర్ చరిష్మా ఎప్పటికీ ఇసుమంత కూడా తగ్గదు అనే మాట మీరు చాలా సార్లు చెప్పినారు. అంటే మీరు కేసీఆర్ జాతకం చూస్తారా, లేకపోతే ఏం చూసి ఈ అంచనా వేయగలుగుతారు? నా నాన్న నారసింహుణ్ణి సంకల్పం చేసుకొని చెప్తా, ఏ జాతకాలు అవసరం నాకు. ఈ రోజు వరకు ఈ గడిచిన 25-30 ఏళ్లుగా ఏ రోజు ఎవరి జాతకాలు నేను చూడలా. తప్పనిసరి అవసరము, నా ఇన్నేళ్ల జీవితంలో ఈ యజ్ఞాలు హోమాలు అనేవి 13 మాత్రమే చేయించా.
13 మాత్రమే. ఉమ్, అనవసరంగా నమ్మి వచ్చారు కదా అని వాళ్ళ భయాన్ని, పిరికితనాన్ని, ఆందోళనని, ఆతృతని, ఆ అవసరాన్ని ఎనలైజ్ చేసి సంపాదించుకునే నీచమైన ఆలోచన నాకు లేదు, ఉండదు. వాళ్ళకి ఉన్న సమస్యకి ఏ భగవత్ స్వరూపాన్ని పట్టుకుంటే పరిష్కారం వస్తుందో అది తెలియపరుస్తా, వెళ్ళి ఆ భగవంతుని పట్టుకోండి అని చెప్తా. ఆ భగవత్ స్వరూపం చెప్పడానికి కూడా జాతకం కావాలి కదా. అవసరం లేదమ్మా నాకు. ఉమ్, అంటే ఈ రోజు వరకు వాటి మీద ఆధారపడి బతకల. నా నా విధానం ఏంటంటే రాసులు, గ్రహాలు, నక్షత్రాలు బలమైనవే, ఉమ్, కానీ అవన్నీ నా నాన్న గర్భం నుండి వచ్చినవే అని నమ్మిన వాడిని నేను. నా నాన్న తర్వాతే ఏదైనా అని నమ్మిన వాడిని నేను. వాటిని గౌరవిస్తా, నమ్మను. గౌరవిస్తా, నేను నమ్మను. నేను నా నాన్ననే నమ్ముతా, నా నాన్న సూచించిన మార్గంలో వెళతా, ఆయన తెలియపరిచిన సంకల్పాన్ని అనుష్ఠానం ద్వారా అందరికీ సేవ చేసే విధానంలో ఉంటా, ఇంతే. ఇప్పుడు నేను మొన్న ఒక నా ఇంటి బిడ్డలాగా భావించే ఒక ఆడపిల్ల ఒక పొరపాటుగా ఒక తప్పటడుగు వేసి మోసపోయి ఒక విధానంలోకి వెళ్ళబోతోంది అన్న సంగతి నా నాన్న నాకు తెలియపరచడం వల్ల, నేను ఆ తల్లిదండ్రులు పిలిచి తక్షణమే చెప్పడం వల్ల, ఆ తల్లిదండ్రులు కన్ను తెరవడం వల్ల ఆ ఆడబిడ్డ దక్కింది. రీసెంట్గా మీరు చూశారు, ఇన్స్టాగ్రామ్లో ఒకడు ఈ చదువుకునే పిల్లల్ని ఎంత నీచానికి దిగదార్చాడో చూశాడు. సరిగ్గా అటువంటి తప్పటడుగు పడింది అని తెలిసి ఆ బిడ్డని కాపాడుకున్నా. ఇది ఎవరి వల్ల? జాతకాల వల్ల కాదు, నా నాన్న వల్ల. నా నాన్న నారసింహుడి దయ వల్లే నేను చేయగలుగుతున్నా. నాకు జాతకాలతో పని లేదమ్మా, నేను మనుషులను కూడా చూడాల్సిన అవసరం లేదు. తెలిసి సంకల్పం చేసుకుంటే 7 సముద్రాల అవతల ఉన్న వాళ్ళకు కూడా ఈ రోజు నేను సేవ చేయగలుగుతున్నా నా నాన్న వల్ల, నా తల్లి సీతమ్మ దయ వల్ల, ఇంతే. కేసీఆర్ చివరి క్షణం వరకు తెలంగాణ జాతి పితగా అభివర్ణిస్తూనే ఉంటారు, ఉన్న తర్వాత అయినా.